మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగిను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడనూ జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన యురుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలోగా ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరంలో చివరి ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ 24 సంవత్సరం అంతటిలో కాచి కాపాడి నీ ఘనమైన విలువైనటువంటి నీ మాటలను తండ్రి, నీ పనిని నెరవేర్చడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చివరి ఆదివారం కూడా నీ మాటలను పరిశీలించిన ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ మనసు ఎలా ఉన్నదో నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించమని, నా శక్తి చాలదు గనుక మీ కుమారుని యొక్క కృపను నాకు తోడుగా ఉంచమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, 2వ అధ్యాయం. హన్నా తన యొక్క ఆలోచన లేదా తన యొక్క కోరికను దేవుని వలన పొందిన తర్వాత తను దేవుని గురించి ఒక సాక్షిగా మారింది. అంటే ప్రతిఫలం అనేది పొందిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ లేదనుకుంటా. ప్రతిఫలం అనేది పొందిన తర్వాత మనం ఎలా ఉండాలో తనను చూసి మనం నేర్చుకోవచ్చు. మాట ఇవ్వకముందు, మాట ఇచ్చిన తర్వాత దేవునికి ఒక మాట ఇవ్వకముందు తను గోజాడింది, ఏడ్చింది, కన్నీళ్ళు విడిచింది, ప్రార్థన చేసింది, ప్రయాసపడింది. ఎన్ని విధాల శతవిధాల తన ప్రయత్నాలను తన వంతుగా తను పూర్తి చేసింది. ఆ ప్రయత్నాలలో హృదయం ద్రవించింది.
ఆ ద్రవింపబడిన ఆ విధానానికి తన గర్భం తెరవబడింది. ఆ తర్వాత కూడా తను ఎంత నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించిందో ఆమెను చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆమె జీవితాన్ని పరిశీలించినప్పుడు. అందుకనే తను మాట్లాడిన ప్రతి మాట వెనక ఉన్న అర్థం ఎంత ఉన్నతంగా ఉంటుంది అనంటే, నిజంగా మనం క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినటువంటి స్థితి. ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న. ఈ సామెత సొసైటీలో ఎలా అయితే ఉందో అలాగే మన జీవితాల్లో కూడా మనం అలాగే ఉన్నాం. ఏరు దాటేంత వరకు అంటే బాధలు వచ్చినంత వరకు దేవుడు, బైబిలు అనే ఆలోచనలు, ప్రతి గుడికి వెళ్ళటం, ప్రతి దేవాలయానికి వెళ్ళటం, మనకున్న బాధలన్నీ చెప్పుకోవటం, ఆ బాధలు పోయేంత వరకు ఎన్నో విషయాలను దేవునితో ప్రస్తావిస్తూ, నాకు ఈ బాధలు తీరిపోతే నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అలా బ్రతుకుతాను, ఇలా బ్రతుకుతాను అనే మాటలు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత చివరికి మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఆ ఇచ్చిన మాటను కూడా మరిచిపోయేటువంటి స్థితి నేడున్న క్రైస్తవుల్లో ఉంటుంది. అది ప్రాక్టికల్గా మనం కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. ఒక నాణ్యం చెల్లుబాటు కావాలి అని అంటే నాణ్యానికి రెండు వైపుల ముద్రలు ఎలా ఉంటాయో జీవితానికి కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బాప్తిసానికి ముందు, రెండు బాప్తిస్మం తర్వాత. దీన్ని ప్రవేశపెట్టడానికి కూడా కారణం కూడా ఇదే. దీన్ని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దీన్ని ప్రవేశపెట్టడం వెనక దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. ఎంత ఉన్నతమైన ఆలోచన దేవునికి ఉంది అని అంటే, మనల్ని కడగాలి అన్న ఉద్దేశంతోనే క్రీస్తును భూమి మీదకి ప్రవేశపెట్టాడు అని లాస్ట్ క్రిస్టమస్ సందేశం అప్పుడు మీరు విన్నారు. క్రిస్టమస్ మెసేజ్ నేను మాట్లాడుతూ, మన బాహ్య మలినాలని కడగటానికి చాలామంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, కానీ అంతరంగాన్ని కడగాలి అంటే అది ఎవరి వల్ల కాదు. ఆ అంతరంగాన్ని కడిగేటువంటి శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆయన కడిగిన విధానం కూడా ఒకటే. ఆయన ఏమి కొత్త మెటీరియల్ పరలోకం నుంచి తీసుకొని వచ్చి నీకు స్నానం చేయించలేదు. ఆయన ఏమన్నా వస్తూ ఒక మంచి సోప్ ఏమీ పట్టుకురాలేదు. లేకపోతే అంతరంగాన్ని శుద్ధి చేసే ఏ మెటీరియల్ తన పరలోకం నుంచి ఇక్కడికి మోసుకొని రాలేదు. వెజిబుల్ మెటీరియల్ అంటూ ఏది ఆయన తీసుకురాలేదు. ఆయన తెచ్చినది, ఆయన మనకిచ్చినది, ఆయన మనల్ని కడగటానికి వాడినది ఒకటే. అదే ఇన్విజిబుల్ మెటీరియల్, కంటికి కనబడని పదార్థం. ఆ కంటికి కనబడని పదార్థంలో ఏముంది, ఎలా కడిగాడు అనటానికి నిదర్శనమే నాణ్యానికి ఒకవైపు జీవితం, నాణ్యానికి రెండో వైపు జీవితం. నాణ్యానికి ఒకవైపు జీవితం అంటే అర్థం ఏంటి అని అంటే, మనం బాప్తిసం తీసుకోకముందు మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకొచ్చు, మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండొచ్చు, మనం ఏదనుకుంటే అది చేయొచ్చు, ఎలా చేయాలంటే అలా ఉండొచ్చు, నిన్నెవరూ పట్టించుకోరు. ఒకవేళ అది కాదు అంటే నా ఇష్టం, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతాను అని చెప్తారు. కానీ ఇప్పుడు జీవితం అలా ఉండదు. ఇప్పుడు జీవితం అలా ఉండదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీకంటూ ఏ ఇష్టాలు ఉండవు. నీ ఇష్టం అన్నది అసలు ఆ పదమే నీ జీవితంలో వినపడదు కూడా. మరి ఏది మరి నేను చెయ్యాలి,
ఎలా చెయ్యాలి, ఏది నేను చెయ్యాలి అని అంటే, నీకు నిజంగా పరలోక రాజ్యం కావాలి అనుకుంటే, లేదా పరలోక రాజ్యం కనబడాలి అనుకుంటే, కావాలి అంటే ముందు కనబడాలి, కనబడితేనే దానిలోనికి వెళతాం, కనబడకపోతే అందులోనికి వెళ్ళాం. చాలామంది ప్రవేశించాలని చూతురు కానీ ప్రవేశించలేరు. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేయండి అంటాడు. విశాల మార్గంలోనికి ఎవరైనా వెళ్ళిపోతాం, ఎలా అయినా వెళతాం. అంటే ఇప్పుడు ఈ పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించి, మన బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ పదాలైతే మనం విన్నామో, వేటినైతే విని ఆలోచించామో, వాటిని ఉన్నతంగా చూపించటమే నీ రెండవ జీవితం. నీ రెండవ జీవితానికి అర్థం ఏంటంటే, విన్న మాటను ఉన్నతంగా క్రియ రూపంలో చూపించగలగాలి. నువ్వు విన్నావు, విన్న తర్వాత ఒక 2 ఏళ్ళు విన్నావో, సంవత్సరం విన్నావో, ఒకసారి విన్నావో, 2 సార్లు విన్నావో, 3 సార్లు విన్నావో, విన్న తర్వాత దాన్ని క్రియ రూపంలోనికి తీసుకొని వెళ్ళి ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించగలిగినప్పుడు నీవు పరలోకానికి వెళుతున్నావు అని అర్థం. నోటి మాటతో చెప్పటం కాదు, నోరు అసలు మాట్లాడకూడదు. అందుకనే నోటిని ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిది. నోరు ఎంత పొదుపుగా వాడగలిగితే అంత పొదుపుగా వాడాలి. అందుకని నాలుకను నగదుగా వాడగలిగితే, ఈ నాలుక నగదుగా మార్చుకోవాలి. జేబులో ఉన్నవి కదా డబ్బులంటే. యాకోబు పత్రిక ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల, అట్టివాడు మాట యందు తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును. మాట యందు తప్పని ఎడల. అందుకనే మాట చాలా జాగ్రత్తగా వాడాలి. ఎదుటివారి పట్ల కానీ, దేవునికి మనం ఇచ్చే మాట పట్ల కానీ, ఆ మాటను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరికైనా ఒక మాట ఇచ్చామంటే ఆలోచించి మాట ఇవ్వాలి. మాట ఇచ్చిన తర్వాత కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైనా, వేదనైనా ఆ మాటను నెరవేర్చి తీరాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ మాటను నెరవేర్చాలి. మన బాప్తిసం తీసుకోకముందు ఏ మాట అయితే దేవునికి ఇచ్చామో ఆ మాట జీవితకాలం అంతా నెరవేర్చాలి. లేదా నెరవేర్చకుండా కనుక మనం ఉన్నామనుకోండి, ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మన శరీరాన్ని మనం స్వాధీనపరుచుకొన లేని వారంగా మారిపోయినట్లు. మన దేహాన్ని మనం స్వాధీనపరుచుకోలేదు. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ అనేక విషయములలో 3వ అధ్యాయం 2వ వచనంలో, అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. నా దేహాన్ని నేను నా స్వాధీనంలోనికి నేను తెచ్చుకుంటున్నానా? నా స్వాధీనంలోనికి నేను తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. బయట వాళ్ళకి ఎవరికి ఎన్ని మాటలు ఇస్తామో ఆ మాటలకు మీరు కట్టుబడి ఉన్నారో లేదో వదిలేయండి. దేవునికి ఒక మాట మీరు ఇచ్చారా? ఆ
అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును నేను ఎడతెగక ఉంటాను అని బాప్తిసం తీసుకున్న రోజు మనందరం తీసుకున్న ప్రతి ఒక్కరము మాటిస్తున్నాం. ఆ మాటకు జీవితకాలం అంతా కట్టుబడి ఉండాలి. ఈ మాట ముందు ఎవరు అడ్డంగా ఉండకూడదు. ఈ మాటను అమలు చేయటానికి ఎవరు నిలబడకూడదు. అది హన్నా తన జీవితంలో చేసి చూపించింది. తన భర్తను ఒప్పించుకుంది. అయ్యా, నేను యెహోవాకు మాట ఇచ్చాను కాబట్టి నన్నేమీ అనకు, నువ్వు నేను వెళ్ళాలి. నా పిల్లవాడు పాలు విడిచేంతవరకు నాకు ఇచ్చిన దగ్గర నుంచి ఆ బిడ్డను నీ సన్నిధిలో నేను నిలవబెడతాను అన్నాను. నేను వెళతాను, అక్కడే ఉంటాను, పాలు విడిచేంతవరకు అక్కడే ఉంటాను. నన్ను నువ్వు రమ్మని అనొద్దు, నేను అక్కడే ఉంటాను. పాలు విడిచిన తర్వాత యాజకునికి అతన్ని అప్పగించి నేను తిరిగి వచ్చేస్తాను. అప్పుడు ప్రతిష్ట జరుగుతుంది. ఆ ప్రతిష్ఠింపబడిన తర్వాత నేను ఆ బిడ్డను అక్కడ అప్పగించేస్తాను అని ఇచ్చిన బహుమానాన్ని తిరిగి దేవునికి ఇచ్చినటువంటి గొప్ప తల్లి హన్నా. ఒక తల్లిగా ఇలాంటి లక్షణాలు ఏ తల్లిలో అయితే ఉంటాయో నిజంగా ఆమె ధన్యురాలు. ఆమె ధన్యురాలండి. ఎందుకంటే ఒక బహుమానం తిరిగి మరలా దేవునికే దక్కాలి. అది దేవునిది. దేవుని బహుమానం దేవునికి దక్కటంలో తప్పలేదు. ఎందుకంటే నువ్వెంతో ప్రయాసపడి ఆ బహుమానాన్ని నువ్వు పొందావు కదా. ఆ పొందినప్పుడు నువ్వు ఒక మాట ఇచ్చావు కదా. ఆ మాట ఇచ్చినప్పుడు ఆ బహుమానం ఎంత చక్కగా వాడాలి. ఇప్పుడు మన జీవితాన్ని ఇప్పటి వరకు మన ఇష్ట ప్రకారంగా బ్రతికామనుకుందాం. ఒకవేళ మొన్నటి వరకు మనం బాప్తిసం తీసుకోకపోతే, ఇప్పుడే మనందరం బాప్తిసం తీసుకొని ఉంటే, ఇక నుంచి జీవితాన్ని దేవునికి అర్పణగా నువ్వు అర్పించేసావు. ఇప్పుడు కావలసిన అర్పణ బలి కాదు. ఇప్పుడు కావలసిన అర్పణ కోడెలు కాదు, మేకలు కాదు, ఎడ్లు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవటానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ చదవటం పూర్తయిపోయింది అంతకుముందు. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళు చదవండి. చదవమ్మ రాహేలో. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. బలి అర్పణ అన్నది అయిపోయింది. పాత నిబంధన కాలంలో సున్నతి అన్నది ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ సున్నతిని ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆ సున్నతి గురించి మాట్లాడుతూ అప్పుడు మాట్లాడాడేమని, నువ్వు సున్నతి పొందాలి, బలులు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి, ఏటేటా అన్ని దేవాలయానికి తీసుకుని రావాలి. అది ఆ రోజు మాట్లాడిన మాట. ఈరోజు అలా మాట్లాడలేదు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ మరి ఇప్పుడు ఏంటంట, నాకొక శరీరం అమర్చితివి. ఇప్పుడు మీరు చెయ్యవలసిన బలి దేహంతో, ఇప్పుడు మీరు ఇవ్వవలసిన అర్పణ మీ దేహంతో. 25వ తారీఖు ప్రోగ్రాం నిమిత్తము ఉదయం మరి రాత్రి 7 గంటల నుండి నైట్ అంతా 24 నైట్ అంతా ఇక్కడే ఉన్నారు పిల్లలు. మళ్ళీ 24 నైట్ మరి 12-1 గంటకు మరలా ఇక్కడే ఉన్నారు. 5 గంటల వరకు ఉండి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మళ్ళీ 4 గంటలకు వెళ్ళి మరలా అవసరమైన మెటీరియల్ తీసుకుని వచ్చి సాయంత్రం 7 గంటల వరకు వర్క్ జరుగుతూనే ఉంది. పాల్గొన్న వాళ్ళు పాల్గొన్నారు, భోంచేసి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా భోంచేసి వెళ్ళిపోయిన మీరు ఎంత తప్పు చేశారో మీకు తెలియదు. మీరు ఒట్టి భోజనం చేసి వెళ్ళిపోయారు, ఏ పని చేయలేదంటే మీరు మీ నెత్తి మీద మీరే నిప్పులు పోసుకున్నారు. మీకు తెలియట్లేదు ఆ పని. మీ నెత్తి మీద మీరే నిప్పులు పోసుకున్నారు. ఊరక హాయిగా భోంచేశారు, వెళ్ళిపోయారు. మరి మిగతా పని ఎవరు చేస్తారు?
ఆకులు ఎత్తేసే పని ఉంది, ప్లేట్లు కడిగే పని ఉంది, డేక్షాలు కడిగే పని ఉంది. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇదే కదా చేయవలసింది. నాకు ఒక శరీరం అమర్చితివి. భోంచేసి నాకు పని ఉందండి, నాకు పని ఉందండి, నాకు పని ఉందండి అని వెళ్ళిపోతే ఇంక నువ్వు దేవుని కోసం నువ్వేం మాట ఇచ్చావు? నీ దేహాన్ని ఏం నలగొట్టుకుంటున్నావు? ఏం మాట ఇచ్చారు? ఏమి నలగొట్టుకుంటున్నారండి? కొంతమందే నలగొట్టుకున్నారు ఆ రోజు. కొంతమందే నలగొట్టుకున్నారండి. కొంతమంది హాయిగా వచ్చారు, హ్యాపీగా 2 ముద్దలు తిన్నారు, ప్రశాంతంగా హాయ్ అన్నారు, వెళ్ళిపోయారు. నిజంగా వీళ్ళు దేహాన్ని నలగొట్టుకున్నారా? అసలు నలగొట్టుకుంటున్నారా? ఈరోజు నువ్వు నలగొట్టుకునే విధానం ఇదేనండి. అందుకని నేను పని 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 అని మొత్తుకునేది. అందుకే మిమ్మల్ని మొత్తుకుని బ్రతిమలాడి దండించి గద్దించి, బెత్తంతో దెబ్బలే కొట్టట్లేదు కానీ దెబ్బల కంటే ఎక్కువైన మాటలతో మీ హృదయాన్ని కదిలిస్తున్నాను. అయినా మీలో చలనం కలగకపోతే మీ బాప్తీసానికి వాల్యూ లేదు. మీ బాప్తీసానికి వాల్యూ లేదు. మీలో చలనం రాకపోతే మీ బాప్తీసానికి విలువ రాదు. మీ బాప్తీసం లెక్కలోనికి కూడా తీసుకోబడదు. నువ్వు తీసుకున్నా కానీ జీవించుచున్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. మరేం చేయమంటావయ్యా? ఆ రోజుల్లో పాత నిబంధనలో వాళ్ళందరూ, ఒక హన్న తన బిడ్డను తీసుకుని వెళ్ళి ఏటేటా బలులు అర్పించే విధానంగా ప్రతిష్ఠ చేసిందంట. తన బిడ్డను తీసుకుని వెళ్ళి తన బిడ్డను తీసుకుని వెళ్ళి 26 వచ్చిన మొదటి అధ్యాయం 25 నుంచి చూస్తే, ఆమె 24 నుంచి, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలును ఎత్తుకొని 3 కోడెలు, తూమెడ పిండి, ద్రాక్షారసపు తిత్తి తీసుకొని శిలోహు నుండి మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏ ఏలి ఎదుటైతే, ఏ సేవకుని ఎదుటైతే ఆ రోజు ప్రార్థన చేసి, అయ్యా నువ్వు మత్తురాలుగా ఉన్నావమ్మా, నీ మత్తు దిగింత వచ్చిన తర్వాత ప్రార్థన చెయ్యి, నువ్వు ఇక్కడే మత్తురాలుగా మారిపోతున్నావని ఏలి మాట్లాడిన మాటకు ప్రతిస్పందనగా, అయ్యా నేను మత్తురాలను కాదు, మనోదుఖము కలదానినై నేను ప్రార్థన చేయుచున్నాను అని తను మాట్లాడిన మాటను తిరిగి వచ్చి ఆ యాజకుని ముందు నిలువబడి, నా ఏలినవాడి ప్రాణము తోడు, నా ఏలినవాడి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నేను ఆ బిడ్డను తిరిగి వచ్చి యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతికిన దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పి, ఏం చెప్పేసింది? తాను బ్రతికిన దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఈరోజు నిన్ను బాప్తీసం నువ్వు బాప్తీసం తీసుకున్నావు. బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారో మీకు తెలుసా? నేను ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను అని మాటిచ్చారు. నేను నీ కోసం బ్రతుకుతాను. ప్రతి ఆదివారం ట్రైన్ జర్నీ ఉందనుకోండి, అది పల్నాడు అనుకోండి, 5 గంటలకల్లా స్టేషన్కి వెళ్ళి వెళుతున్నాం అనుకోండి. అలాగే దేవాలయం కూడా ఇక్కడ ఈ ట్రైన్ 8 గంటలకు బయలుదేరుతుంది అనుకోండి. 8 గంటలకల్లా అందరూ ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేయండి. ట్రైన్కి వెళుతున్నారనుకోండి, ఒక మంగళవారం ట్రైన్కి వెళుతున్నారనుకోండి, మిగతా రోజుల్లో ఏటు మీరు 10 దాకా పండుకోండి, ఎవరు లేపరు మిమ్మల్ని. మీ ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మిగతా టైంలో మీ ఇష్టం. అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమనరు. కానీ ఒక ఆదివారం రోజు, మంగళవారం రోజు పరిచర్య ఉన్న రోజు, ఏ రోజైనా ఒక పరిచర్య ఉంది అని అంటే ఆ రోజు ట్రైన్ ప్రయాణం ఉందనుకోండి,
అది వెళ్ళిపోతుంది అనుకోండి. అందుకనే 9 గంటలకు మెసేజ్ స్టార్ట్ చేశాను. పావు గంటలో ముగించేస్తాను. 10 దాకా కూడా చెప్పను. 10 వరకు కూడా వాక్యం చెప్పను. పావు గంటలో ముగించేస్తాను. ముందు విన్నవాళ్ళు, వినాలి అనుకున్న వాళ్ళు ముందు వచ్చారు, వింటారు. ఏముందిలే అనుకున్న వాళ్ళు తర్వాత వస్తారు, వినకుండా కూర్చుంటారు. దానికి నేను కాదు బాధ్యుణ్ణి. క్రమశిక్షణ అలవాటు చేయకపోతే పోనీలని వదిలిస్తుంటే నిజంగా మీలో ఎంత అలసత్యం వచ్చేస్తుందంటే బాధ్యత తెలియట్లేదు. చాలా అలసత్యానికి వెళ్ళిపోతున్నారు. ప్రతిష్ఠింపబడ్డారన్న సంగతిని మర్చిపోతున్నారు. నాణ్యానికి ఒకవైపు ముద్రేమో ఉన్న, రెండో వైపు బాప్తిసం ద్వారా రెండో ముద్రను పొందారు అన్న సంగతి మీకు కలగట్లేదు. రెండో ముద్ర ఉంది. ఆ రెండో ముద్రే నీ జీవితం. అది నీకు కనబడాలి అని అంటే నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను గుర్తుకు తెచ్చుకోండి. నికోదేముతో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాడో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏం మాట్లాడిన ఆ మాటను జాగ్రత్తగా గమనించండి. ఏమంటాడో 3వ వచనం కిందున్న వాళ్ళలో ఆమెని, యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, అంటే ఇప్పుడు క్రొత్తగా జన్మించారు, రాజ్యం అన్నా కంటికి కనబడుతుందా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని. క్రొత్తగా జన్మించగానే దేవుని రాజ్యం కనబడిపోతుందా? దేవుని రాజ్యం కనపడాలి అని అంటే వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలి అని అంటే వినటానికి సమయానికి రావాలి. దేవుని కోసం కష్టపడాలి, శ్రమ పడాలి. అది నాణ్యానికి రెండో వైపు. అది చెయ్యకపోతే మీకు దేవుని రాజ్యం ఎలా కనపడుతుంది? అది కనపడదు. దేవుని రాజ్యం అనగానే అలా కనపడదు. దేవుని రాజ్యం ఎలా కనపడుతుందో తెలుసా? పనిలో కనపడుతుంది. ఈ వరుసనే 21వ తారీఖు నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. రాత్రి ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకుంది. ఆ ఒక్కరోజుకి నాకేమనిపించిందో తెలుసా? బోరు కొడుతుంది ఈరోజు కూడా ఎక్కడన్నా మీటింగ్ ఉంటే ఎంత బాగుండేది, హాయిగా ఉండేది కదా. అదే అన్నాను పిల్లలతో, ఇవాళ ఏంటో బోరుగా ఉందిరా, ఊరకనే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అదే కనుక ప్రేయర్ ఉన్నట్లయితే ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం, హాయిగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాక్యం స్టార్ట్ అయ్యేది, 10 వరకు చక్కగా వాక్యం ఉండేది. 10 తర్వాత హ్యాపీగా భోజనం చేసేవాళ్ళం, 11ంటికి వచ్చేవాళ్ళం. ఇప్పుడేందో 6ంటికి ఇంటికి వెళ్ళిపోయాను. పని చాలా ఉంది కానీ బోర్ ఫీల్ అవుతుంది. అంటే పని లేకపోతే ఎంత వేదనగా ఉంటుందో అనిపించింది నాకైతే. ఒక్కరోజే కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని బాడీ అనుకున్నా కానీ ఆడ కూర్చున్న తర్వాత నాకు అనిపించింది, ఏంటిది ఊరకనే కూర్చున్నా, పని ఏం లేదు. నిన్నటి వరకు చక్కగా పని ఉంది, వరుసన 21 నుంచి కంటిన్యూగా పని ఉంది. ఈ ఒక్కరోజేగా హ్యాపీగా గ్యాప్ తీసుకుందామా అని అనిపించలేదండి మనసుకి. అది రాజ్యాన్ని చూడాలనే తపన. పనిలోనికి వెళ్ళటం అంటే అర్థం ఏంటో తెలుసా? రాజ్యాన్ని చూడాలి. అందుకనే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేసి అడగాలి అని నేను అనేది అదే. నేను ఫోన్ చేసి నువ్వు వస్తావా, నీకు 15,000 ఇది కాదు. నువ్వు వస్తావా నాకెందుకండి బాధ? నువ్వు వస్తావా నేను అడగటం ఏంటి? మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో మీకు తెలియాలి, మీ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియాలి. మీరు ఫోన్ చేసి నన్ను అడగాలి, సార్ నేను వస్తాను, నా కారులో ఖాళీ ఉందా? లేదండి మీరు బయలుదేరే టయానికి నేను అందుకోలేకపోతున్నాను, నేను బస్సులో అన్నా వచ్చేస్తాను సార్, తిరిగి వచ్చేటప్పుడన్నా ఖాళీ ఉందా? లేదు మీరు బయలుదేరడానికి ముందే నేను బయలుదేరిపోయాను, నేను విజయవాడలో ఉన్నాను, మీరు వచ్చేసరికి వచ్చేస్తాను, నేను తెనాల్లో మీతో కలుస్తాను సార్, నాకు అక్కడి నుంచి అన్నా ఖాళీ ఉందా? ఇది రాజ్యాన్ని చూడాలనే తపన.
లేదు మీరు వెళ్ళిపోండి, పర్వాలేదు నేను బైక్ వేసుకొని నేను వచ్చేస్తాను అంటే ఇది రాజ్యాన్ని చూడాలనే తపన. ఆ రాజ్యాన్ని చూడాలనే తపన ఒకటైతే దాన్ని క్రియలో చూపించారే అది పరిపూర్ణత. ఆశ మనసులో ఉంటుంది, ఆ ఆశను క్రియలో చూపిస్తారే ఇది పరిపూర్ణత. ఇది పరిపూర్ణత. పరిపూర్ణత అన్న పదానికి అర్థం మనము ఒక్క స్టేజ్లోనే ఆగుతున్నాం, సెకండ్ స్టేజ్కి వెళ్ళట్లేదు. ఒక్క స్టేజ్లోనే. ఏ స్టేజ్లో ఆగుతున్నాం అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక పదం ఉంటుంది, సమాన పురుషుడగు వరకు అంటాడు. అక్కడ క్రీస్తుకు కలిగిన పురుషత్వానికి సమాన పురుషుడగు వరకు ఆ పదం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది. చూడండి అమ్మా 4వ అధ్యాయం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఎక్కడ వరకు? ఇప్పుడు మీరు సగం పురుషులా సంపూర్ణ పురుషులా? ఎవరు సంపూర్ణ పురుషులు, ఎవరు సగం పురుషులు? ఒక మాట చెప్తాను, భయపడకండి, బాధపడకండి. మీరు గనక దేవునిలో బలపడటానికి ఇష్టపడకపోతే, రాజ్యం చూడకపోతే మీరు సగం పురుషులని బైబిల్ అంది. సగం పురుషులు అంటే ఎవరు? అది అర్థమైందా? తెలుసుగా? ఇక చెప్పను. సగం పురుషులు అంటే అర్థం ఏంటి? 0.5 అని నేను అనలేదు. ఎవరన్నారు? కేసు వేస్తే ముందు బైబిల్ మీద వేయండి, తర్వాత నా దగ్గరికి రండి. ఎవరైతే దేవుని పని చేయటానికి సరిగా ఇష్టపడక, వాక్యం వినటానికి మాత్రమే ఇష్టపడుతూ, కష్టపడటం ఇష్టపడకుండా, దేవుని కోసం పనిచేయటం ఇష్టపడకుండా, ఏమండి మొన్న భోజనం చేసి వెళ్ళిపోయారు, ఆకులు ఎవరు తీస్తారండి? ఆకులు ఎవరు తీస్తారు? మీ నాన్న తీస్తాడా? మా నాన్న వచ్చి తీస్తాడా? భోజనం చేశారు, వెళ్ళిపోయారు, ఎవరు తీయాలి ఆకులు? అయిపోయింది. మరి పాత్రలన్నీ కడిగి వాళ్ళకి అప్పచెప్పాలి, ఎవరు కడుగుతారు? ఇదే రాజ్యాన్ని చూడటం అంటే. అది పురుషత్వంలో సమాన పురుషులకు అగు వరకు అంటే అర్థం అది. మళ్ళీ చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఇది రాజ్యాన్ని చూడటం అంటే. నికోదేము, నీవు దేవుని రాజ్యాన్ని క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవని అన్నాడు. చూసావా? క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం గురించిన పని నీ దగ్గరికి చేరదు. వాక్యం వినటం ద్వారా నువ్వు బలపరచబడతావు. నువ్వు బలపరచబడిన తర్వాత దాన్ని క్రియరూపంలో చూపిస్తావు. ఇది సంపూర్ణ పురుషత్వం అంటే అర్థం. కానీ మనం వాక్యం వినటానికి ఆసక్తి చూపం, విన్న వాక్యాన్ని చేతలతో చేయటానికి ఆసక్తి చూపం. వినమన్నా కానీ బాధే, అమ్మో నేను వినలేనండి, నేను రాలేనండి, చల్లగాలండి, రాత్రి 12 అవుతుందండి. నిజమా? వారంలో ఒక్కరోజు రాత్రి 12 అయితే ఏమన్నా నీ బాడీలో విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయా? వారంలో ఒక్కరోజు, లేదా వారంలో 2 రోజులు, వారంలో 2 రోజులు దేవునికి పని కోసం రాత్రి అంతా కష్టపడ్డావు, దానివల్ల నీ ఆరోగ్యం ఏమైనా పాడైపోయిందా? నీ సొంత పని కోసం కష్టపడతారు కదా, రేయింబగళ్ళు కష్టపడతారు కదా, రాత్రనక పగలనక కష్టపడతారు కదా. అలా కష్టపడటం నీ లోకంలో నీవు, నీ కుటుంబం నిమిత్తం నీవు కష్టపడుతున్నావు. ఇక్కడ దేవుని రాజ్యాన్ని చూడటానికి కష్టపడుతున్నావు.
చూడటం అంటే అర్థం ఏంటో తెలుసా? పనిలోనికి వెళితే ఆ చూడటం. నాకు నిజంగా కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయండి. ఒకరోజు చెంచులు గారు నాకంటే చాలా పెద్ద ఆయన కదండి, నాకంటే చాలా పెద్ద ఆయన, నా తండ్రి సమానుడు అండి, నాకంటే చాలా పెద్ద వయసు. చెన్నయ్య ఆయన కూడా పెద్ద ఆయన, నా తండ్రి వయసు ఉంటుంది ఇంచుమించు. అంత పెద్ద వయసు గల వాళ్ళిద్దరూ ప్రోగ్రామ్ సెట్ చేశాం. ప్రతి ఆదివారం బయటికి వెళ్ళటం అనేది మాకు ఇష్టం. ఇలాగే మీలానే కూర్చొని ఆరాధనలో వాక్యం వినేవాడిని. అది 7 to 11 వరకు సేమ్ టైమింగ్. ఈరోజు మనం పెట్టుకునే టైమింగ్ ఎలాగో అలాగే ఇక్కడన్నా 8:30 అనుకున్నాం, ఇప్పుడు అది 8. 11కి అయిపోగానే బయలుదేరి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం నేను, చెంచులు గారు. ఆ రోజు చెన్నై కూడా కలిశాడు. ఎక్కడికి ప్రోగ్రామ్ చెన్నయ్య అని అడిగితే, అయ్యగారు ఈరోజు కావూరు వెళ్ళాలి. ఓకే బయలుదేరి వెళదాం. బళ్ళ మీదే నేను, రవి, చెన్నయ్య, చెంచులు గారు 4 బళ్ళు. ఇంకా కొంతమంది పిల్లలు తర్వాత ఇప్పుడు యాడ్ అయినట్టున్నారు, తెలియదు, గుర్తులేదు నాకు అది. 4 వెళ్ళిపోయాం. కావూరు వెళ్ళటానికి ముందు ఇంకొక ఊరు తీసుకెళ్ళాడు, నర్సరాపేట పక్కనే. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి 2 అయింది. 2 గంటలకు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాం. ఇది అయిపోయిన తర్వాత పక్కనే కావూరు ఉంది, అక్కడికి వెళ్ళాలి అన్నాడు. వెళదామన్నా. 3 గంటలకు అక్కడికి వెళ్ళాం. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మా అక్కయ్య ఊరు వెళ్ళాలి అన్నాడు. ఏదుపాడు ఏదో చెప్పాడు, ఏదుపాడు వెళ్ళాలి అన్నాడు. అక్కడికి వెళ్ళాం. అది అయిపోయింది. టైం ఎంత అయిందో తెలుసండి? రాత్రి 2 గంటలైంది. మాకు ఎంత హుషారుగా ఉందంటే, చెన్నయ్య ఇంకెక్కడన్నా ఉందా చూడు, మళ్ళీ ఇంటికేం వెళదాం, మళ్ళీ ఇంకో చోట ఎక్కడన్నా ఉంటే మళ్ళీ వెళదాం పరిచర్య కన్నా. రాత్రి 2 గంటలకే. నిజంగా ఎంత సరదాగా ఉండేది, ఎంత హాయిగా ఉండేదంటే, బళ్ళ మీద చెంచులు గారి చేత పాటలు పాడించుకుంటూ, సార్ పాటలు పాడండి అన్నాడు. ఏంది అయ్యగారు ఇక్కడ కూడా పాడమంటారంటే, పాడండి సార్ అనేది. అప్పుడు ఒక పద్యం ఎత్తేవాడు ఆయన. నిజంగా పద్యం పాడుకుంటూ అసలు ఎంత ఆనందంగా ఉండదంటే, ఆహా సరదాగా ఉండదు. మధ్యలో పాస్ కాపిన దగ్గర కూడా వదలను నేను. మధ్యలో బళ్ళని ఆపేసి పాస్కి వెళ్ళిన తర్వాత, ఏంది అయ్యగారు ఏంది మరి పద్యం ఏం లేదా చెంచులు గారు, పద్యం ఎత్తండి అంటే ఇక మొదలు పెట్టేవాడు. ఆయనకున్న బలహీనత ఒకటేనండి. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది కదా, ఆయనకు ఒక బలహీనత. పద్యం పాడండి సార్ అంటే చాలు పరవశించిపోయేవాడు, చిన్నపిల్లోడుగా మారిపోయేవాడు. నా వయసు 60 ఏళ్ళే అన్నది ఉండేది కదా ఆయనకి. అప్పుడు రిటైర్ అయిపోయారు, 60-62 ఏళ్ళు. అది ఉండేది కాదు. పద్యం పాడమంటే ఆనందంగా పాడేవాడు. అది అర్ధరాత్రే అపరాత్రే ఈ టైంలో పాడటం ఏంటి, ఇక్కడ పాడటం ఏంటి, ఇలా ఉండేది కాదు. అంత చక్కగా పరిచర్య కొనసాగి తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి చేరిన రోజులు ఉన్నాయి. దీన్ని ఏమంటారో తెలుసా? రాజ్యాన్ని చూడటం. నికోదేమో క్రొత్తగా జన్మించావుగా, జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవు. మరి ఇప్పుడు మీరు జన్మించారు, ఎంతమంది చూస్తున్నారండి దేవుని రాజ్యాన్ని? పొద్దున్న ప్రేయర్ ఉంటే సాయంత్రం ప్రేయర్కి రారు, సాయంత్రం ప్రేయర్కి వస్తే పొద్దున్న ప్రేయర్కి రారు, ఈరోజు వస్తే రేపు రారు, రేపు వస్తే ఎల్లుండి కనపడరు, రేపు ఎల్లుండి కనపడితే తర్వాత వారం కనపడరు. ఏమండి, మనం దేవుని రాజ్యాన్ని చూడగలమా? క్రొత్తగా జన్మి సమాన పురుషులు కాగలమా? సమాన పురుషత్వం అన్నాడు. హన్నా ఎంత డీటెయిల్డ్గా పని పూర్తి చేసిందో తెలుసండి. ఇప్పుడు చదవండి హన్నా పని ఎలా ఉందో, హన్నా వర్క్ ఎలా ఉందో ఒకసారి జాగ్రత్తగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం హన్నా చేసిన వర్క్ ఎంత ప్రాపర్గా పని పూర్తి చేసిందో, ఎంత ప్రాపర్గా పని పూర్తి చేయటంలో తను ఆలోచించిన విధానం ఎలా ఉందో. కింద కూర్చున్న వాళ్ళందరూ అయిపోయారా? చదవటం అయిపోయిందా? ఇంకెవరు ఉన్నారా? ఓకే, మరలా స్టార్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి చదవయ్యా రవికాంత్. 2వ అధ్యాయం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది.
అంటే ఆమె మాటల్లో ద్రవించేటువంటి ఆ పదాల వెనక ఎంత ఆనందం ఉందో మీరు చూడండి. అక్కడ ఆ పదాలు ఉన్నాయి కదా, ఆ పదాల వెనక ఉన్న ఆనందం ఎంత ఆనందం ఉందంట. యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. మహాబలము, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఎప్పుడండి? ఆ బలాన్ని సమాజానికి చూపించినప్పుడు. నాకు మహాబలము కలిగింది అన్నాడు కదా, అన్నది కదా. ఆ కలిగిన బలాన్ని తిరిగి ఎవరికి చూపించాలి? ఎవరికి చూపించాలండి? ఆ బలాన్ని ఎవరికి చూపించాలి? కలిగిన బలాన్ని ఎవరికి చూపించాలి? మరలా తిరిగి దేవునికి చూపించాలా వద్దా? గర్భఫలాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం. పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి అని తపన పడతారు కదా. ఆ పిల్లలు కావాలి అన్న ఆ పిల్లల్ని తిరిగి బహుమానాలుగా నువ్వు అప్పగించాలి. అందుకే బహుమానం ఇవ్వబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. నెక్స్ట్ వెనకున్న వాళ్ళు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. రాజ్యాన్ని చూస్తే నీవు మెరుగుపెట్టిన అంబుగా మారతావు. ఏమండి, ఇంట్లో కత్తి ఉంది. ఆ కత్తి ఎప్పుడు వాడుతూ ఉంటే పొదునుగా ఉంటుందా? కత్తి కొని వంటగదిలోనే పెడితే బాగా పనిచేస్తుందా? ఏ వస్తువైనా వాడితేనే పదునెక్కుతుంది. వాడకుండా నువ్వు కొత్త కారు కొని అక్కడ పెట్టినా 1 నెల తర్వాత పని చేయదు. ఒక టీవీ పెట్టినా పని చేయదు. ఏదైనా కానీ వాడకపోతే పని చేయదు. వాడాలి. ఇప్పుడు నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేశాడు. ఆ అంబుకు పదును పెట్టాలి. పదును పెట్టాలంటే ఏం చేయాలి? అంబుకు పదును పెట్టాలి. కత్తికి పదును పెట్టాలండి. కత్తికి పదును పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒక సానబెట్టే రాయి దగ్గరికి వెళ్ళాలా వద్దా? సానబెట్టే రాయి దగ్గరికి వెళ్ళి ఆ కత్తిని ఏం చేయాలి? పదును దానికి వేసి రుద్దుతూ ఉండాలి. రుద్దితే ఏమవుతుంది? హార్డ్ అయినటువంటి ఆ కోణం బాగా షార్ప్ అవుతుంది. అప్పటి వరకు హార్డ్గా ఉంది. ఆ హార్డ్గా ఉన్న కోణం కాస్త ఏమవుతుంది? షార్ప్గా మారిపోతుంది. షార్ప్గా మారితే అప్పుడు బాగా పనిలోనికి సరిపోతుంది. అంటే ఇప్పుడు బాప్తిసం ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన మనం పదును పెట్టబడాలి అని అంటే పదును పెట్టే రాయి ఏది? వాక్యం. అంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తే ఏమవుతుంది? వాక్యంతో నీ దేహానికి పదును పెట్టబడుతుంది. పదును పెట్టబడిన ఈ కత్తి మరలా ఎక్కడికి వెళ్ళాలి? కత్తి బాగా రుద్ది మంగళయ్య దగ్గర కత్తి ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడంటే బ్లేడ్లు వచ్చినాయి. అతని దగ్గర సాన్రాయి ఉండేది. బాగా రుద్దేవాడు. రుద్ది తీసుకెళ్ళి లోపల పెట్టేస్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? రుద్దిన కత్తి ఎక్కడ పెట్టాలి? వచ్చిన కస్టమర్కి షేవ్ చేయాలి కదా, వాడాలి కదా దాన్ని. ఇప్పుడు మనం కూడా వాక్యం ద్వారా బాగా రుద్దపడుతున్నాం. రుద్దిన తర్వాత తిరిగి మరలా దప్పుడు ముసుకేసుకొని నిద్రపోయారు అనుకోండి, ఇప్పుడు మీ కత్తికి విలువ ఎక్కడొస్తుంది? మీరు ఇప్పుడు సమాన పురుషులు ఎలా కాగలుగుతారు? వాక్యాన్ని వింటున్నారు. వినటానికి ఎక్కడికైనా వస్తున్నారు. చక్కగా వాక్యాన్ని వింటున్నారు. ఎక్కడ ప్రేయర్ ఉన్నా వస్తున్నారు. వాక్యాన్ని వింటున్నారు. వినేం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నారు. విన్న తర్వాత పని చేయాలి. పని చేయటం అంటే మళ్ళీ ప్రకటించడానికి నిజంగా చాలామందిలో నేను గమనిస్తున్నానండి. వింటారండి, విన్న తర్వాత ప్రకటించాలంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ప్రకటించాలి అన్నారా, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అట్ట కాదు, పట్టాలి మీరే వేయాలి, బాకాలు మీరే పెట్టాలి, లైట్లు మీరే కట్టాలి, మైకులు మీరే పెట్టుకోవాలి, అప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి అంటే అబ్బో ఇదేదో తేడాగా ఉందే, మనకు కుదరతలే ఈరోజు. అంటే ఇప్పుడు మీరు మీ కత్తిని మీరు నూరుకొని ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పెడుతున్నారు? అంటే కొద్ది కష్టమైన పని అయితే నొప్పి తగులుతుందని అనుకుంటే మాత్రం రెస్టా? మరి మీ సొంత పనులు బాగా నలగొట్టుకుంటారు కదండి.
ఒళ్ళు అలసిపోయేటట్టుగా చేస్తారు పని. అటు కూర్చుంటారు, ఇటు కూర్చుంటారు, అటు వెళ్తారు, ఇటు వస్తారు, అది పెడతారు, ఇది పెడతారు, అన్నీ చేస్తారుగా. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకనండి మన దేహాన్ని మనం నలుగొట్టుకోవడానికి ఇష్టపడం? మొన్న కోటేశ్వర గారు గడిగారండి పాత్రలన్నీ ఆయనే గడిగాడు. పొద్దున ముందు సరళ గడిగినట్లుంది. అమ్మ సరళ అయినా గడిగింది ఫస్ట్. ఎవరు ఉదయం 7 గంటలకు పోయి గడిగారు. ఎవరో గడిగారు మరి, సరళను రాహేలు వీళ్ళు ఎవరో మరి పిల్లలు గడిగారు అండి. మరేమో పడతాలేస్తా ముక్కుతో ములుగుతా ఆమె కూడా చేసింది పాపం, ఆమె చేయగలిగినంత. తిట్టుకుంటా చేసింది అనుకుంటున్నా నేనైతే. నాకు లేనిపోయిన అదే అందే అని ఇండైరెక్ట్గా తిట్టుకున్నట్టేలేండి. ఎలా తిట్టిందో కూడా చెబుతా. ఏం మరి అమ్మ, 2వ శనివారం కూడా ఇక్కడే పెద్ద స్థలం బాగుందంట, ఈడే పెడదాం ప్రేయర్ అంటే, అయ్యో నా వల్ల కాదయ్యా, నాకు అసలే కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అన్నది. పర్వాలేదులేండి, కాళ్ళు నొప్పులైనా పర్వాలేదులే, ఇక్కడే పెట్టండి అని అనలా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పెడతారు, వాళ్ళు వస్తారు, అన్నీ చేస్తారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక నా తిప్పలు నాకు. నేను ఇది కడుక్కోవాలి, లాక్కోవాలి, పీక్కోవాలి. అనవసరంగా ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఇది మానేసి మళ్ళీ మొదటింటికి వెళ్దాం పదయ్యా దావీదు మహారాజా అనిద్దాం రేపు పొద్దున. ఊహించుకోవట్లేదు జరగబోయేది. ఇంక 2 వారాలు కనుక నేను అక్కడ పెడితే నువ్వు అదే పని చేయకపోతే అప్పుడు అడుగు. ఇప్పుడు వచ్చావా లైన్లోకి? చూద్దాం, పర్వాలేదా? ఖర్చు కూడా నీదే. ఓకే, ఇదే మాట మీద ఉండాలి. 2025లో ఇదే వాగ్దానం పేపర్ మీద రాయండి, ఓకేనా? అప్పుడు సమాన పురుషత్వం. లేడీస్కి కూడా అదే సమాన పురుష. అన్నాకు వచ్చిందండి ఇప్పుడు పురుషత్వం, మగవాళ్ళకే కాదు, అన్నాకు కూడా వచ్చేసింది. రాజ్యాన్ని చూడటువంటిదంటే కష్టపడాలి. ఎంత కష్టపడాలో తెలుసా? మన స్థాయి మరిచిపోయేంతగా. ప్రసన్న పాపం కష్టపడింది, పిల్లలు కష్టపడారు. మిగతా వాళ్ళు కష్టపడని వాళ్ళు ఇప్పుడన్నా ఇన్స్పైర్ అవ్వండి. మీ పని వ్యర్థం కాదండి. మీ కన్న తండ్రి మీకు దానికి తగిన బహుమానం ఇస్తాడండి. అందుకనే నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటానండి. నేను రెడీ. నా స్థాయిని నేను తగ్గించుకునైనా నేను ఏ పనికైనా రెడీ. ఏ పని చేయడానికైనా నేను రెడీ. నాకు ఎందుకంటే అసలు ఈ శ్రమ లేకుండా నేను వచ్చి వాక్యం చెప్పి వెళితే అయిపోతుంది. కానీ అది కాదు పద్ధతి. వెళ్ళాలి, కష్టపడాలి. చేయకపోయినా కనీసం అక్కడ నిలబడితే చాలు. అక్కడ నిలబడ్డానా, అక్కడ ఉన్నానా, అక్కడ ఉండి అందరినీ మానిటర్ చేసుకుంటూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇది ఒక్కటి చేస్తే చాలు. నిజంగా పిల్లలు షైనీ కానీ, స్కైలబ్ కానీ, వీళ్ళందరూ, నాగేశ్వరరావు, కోటేశ్వర గారు, డేవిడ్, ఇంకా వీళ్ళందరూ నిజంగా పిల్లలు ఎంతమంది ప్రయాసపడ్డారో. పేర్లు చెప్పలేదు అనుకోకండి, ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ రాహేలు, ఇంకా బిడ్డలు చాలామంది ఉన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు అవినాష్, వీళ్ళందరూ చాలామంది పిల్లలు వచ్చారు. అందరూ కష్టపడ్డారు. వీళ్ళను చూసి కష్టపడకుండా వచ్చి వెళ్ళిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళని చూసి వచ్చి వెళ్ళిపోయారే, వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా నేను కష్టపడాలి. ఈ కష్టపడటమే ఇక్కడ ఈమె మాట్లాడిన మాట వెనక ఉన్నారు. దాన్నే అంబుల పొదిలో మెరుగుపెట్టిన అంబుగా ఏమన్నాడు అక్కడ? ఏమండి? 2వ వచనం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి, అంటే నిన్ను మెరుగుపెట్టిన అంబుగా ఎక్కడ చేస్తాడు? నీకు పనిస్తాడు. ఆ పని చేయడం కోసం నువ్వు కష్టపడతావు. కూచిపూడిలో నిజంగా పిల్లలు అంతా ఇన్స్పైర్ అవుతారని నేను అనుకోలేదండి. అది యాక్చువల్గా ఇంక రేపు క్రిస్మస్ కదా, తర్వాత మరలా ఆడొస్తారులే ఆపేద్దామని అంటే, లేదు సంవత్సరం చివర ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళ పాకెట్ మనీ వేసుకొని ఎవరిని అడగకుండా వాళ్ళ పాకెట్ మనీతో పిల్లలందరూ భోజనాలు ఏర్పాటు చేశారండి. మాకు పిల్లలు ఎవరిని బిడ్డలు, మేము ఎవరిని అడగలేదు. వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళే వంట. పెద్దవాళ్ళు ఎవరు దాంట్లో తలదూర్చలేదు. నేను వెళ్ళేసరికి పిల్లలు వండుతున్నారు.
తల్లిదండ్రులు సలహా ఇస్తుంటే పిల్లలు వండుతున్నారు. వాళ్ళే స్టవ్ దగ్గర కూర్చొని వాళ్ళే వండుతున్నారు. ఎంతండి వాళ్ళ వయసు? 10th క్లాస్ చదువుతున్నారు. 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ. చిన్నపిల్లలు, ఇంకా వివాహం కాలేదు, యవ్వన బిడ్డలు. వాళ్ళు చెప్తున్నారు, మామయ్య ఈరోజు వంట మాదే, మా పాకెట్ మనీతో మేమే చేస్తున్నాం. అది చేయటమే కాకుండా ఒక కేక్ కూడా తెచ్చి ఇయర్ ఎండింగ్ అని కేక్ ఒకటి పెట్టి కేక్ కూడా కట్ చేసుకొని నీట్గా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారంటే నిజంగా యవ్వన బిడ్డలు అంబుల పొదిలో బాణాలుగా మారిపోయారండి. అంబుల పొదిలో బాణాలుగా మారిపోయారు. మన దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు, మీరు అసలు నిజంగా పప్పు శుద్ధల కంటే హీనంగా తయారవుతున్నారు. మీ యొక్క బాణాన్ని, మీరు కత్తిని మీరు పదును పెట్టుకోలేకపోతున్నారు. సంపూర్ణ పురుషులుగా మారలేకపోతున్నారు. హన్నా ఎంత కష్టపడింది అని అంటే తన బిడ్డను ఒక బాణంగా మార్చటానికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్పేసింది. ఇప్పుడు చదవండి మరలా సమూయేలు 1 సమూయేలు 2వ అధ్యాయం. నెక్స్ట్ వెనకున్నటువంటి స్కైలాబ్ 2వ అధ్యాయం 3వ వచనం నుండి. 1 సమూయేలు 2:3. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే నీ క్రియలను పరీక్షించువాడు. నీ క్రియలను పరీక్షించువాడు అంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు నామకార్థమైన భక్తి గలవాడవో, లేకపోతే దేవుని కోసం కష్టపడవో, రూపాయి ఉన్నా ఖర్చు పెట్టడానికి ఇష్టపడవో, సమస్తం ఆయనకు తెలుసు. ఆయనే నీ క్రియలను పరీక్షించువాడు. ఏమండి, అందుకని ఇంకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విల్లుగాడు ఓడిపోదురు. ఒకవేళ నువ్వేదో గొప్ప అనుకుంటే ప్రఖ్యాతి నొందిన నువ్వైనా ఓడిపోతావు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. బాగా బలహీన పడిపోయిన వ్యక్తి బలంగా మారతాడు. నెక్స్ట్, తృప్తిగా బుధించిన వారు అన్నము కావాలనని కూలికిపోతారు. తృప్తిగా భుజించిన వాళ్ళు, అన్ని సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఒకానొక దశలో అన్నం కావాలని కూలికి వెళ్ళిపోతారంట. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందరు. గొడ్రాలు 7 పిల్లలను కనును. గొడ్రాలుగా ఉన్నామె మళ్ళా పిల్లలు కలుగుతారు. అనేకుల పిల్లలను కనినది కృషించిపోవును. అంటే అర్థం ఏంటో తెలుసా? జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. నిన్ను సజీవుడిగా మార్చాలన్నా ఆయనే, నిన్ను మృతుడిగా మార్చాలి అన్నా ఆయనే. అంటే దీన్ని బట్టి మన గొప్పతనంతో మనం ఒక్క అడుగు కూడా ఎదగట్లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుగుతున్నామంటే అది దేవుని దయ. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప. మనకు గర్భఫలం వచ్చింది అని అంటే అది దేవుని కృప. మా మిసెస్ పాస్టర్ గారు పదే నాకు చెప్తూ ఉండేది, పిల్లల్ని బాప్తీసం తీసుకోమని నువ్వు చెప్పవేంటి, ఒక్కసారన్నా అసలు చెప్పవేంటి వాళ్ళకి. అసలు నేను ఏ రోజు ఇంతవరకు వాళ్ళని నేను బాప్తీసం తీసుకోమని నేను చెప్పలేదండి. ఏ రోజు చెప్పలేదు. నా 20 ఏళ్ళ నా జీవితంలో, నా విశ్వాస జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ అలాగ చెప్పలేదు. నేను చెప్పను కూడా ఏది. ఎందుకంటే వాళ్ళ సొంతగా రావాలి, వాళ్ళకై వాళ్ళ హృదయంలో కలగాలి. ఎన్నో సందర్భాల్లో చెప్తున్నప్పుడు మనం మాకు అలా చెప్పబాకు, మాకు మనసు కనిపించినప్పుడు మేమే ముందుకు వస్తామని వాళ్ళ మమ్మీ మీద మాట్లాడిన దాఖలాలు కూడా నేను విన్నాను. కానీ తర్వాత వాళ్ళ హృదయమే కదిలింది. వాళ్ళకై వాళ్ళే ముందుకు వచ్చారు. వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆమెని మొన్న ఆదివారం అప్పుడే నాతో మాట్లాడింది ఇక్కడ, డాడీ నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అని. దేవుని రాజ్యాన్ని చూడటానికి అవకాశం దక్కిందంటే చూసిన రాజ్యాన్ని గురించి 10 మందికి ఉన్నతంగా చూపించండి. నేను చూశాను ఆ రాజ్యాన్ని, చూసిన రాజ్యాన్ని గురించి చెప్పాలి అనే కసితో పని ప్రారంభించాను. ఆ కసి ఇప్పటికీ మండుతూనే ఉంది. ఆ కసి ఇప్పటికీ మండుతుంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు నాంది పలకాలి అని, ఎన్నో పనులు చెయ్యాలి అని, ఎంతో ఉన్నతంగా పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి అని.
ఎందుకంటే నేను సమాన పురుషుడిగా మారాలి. క్రీస్తుకు కలిగిన పురుషత్వానికి సమాన పురుషుడుగు వరకు. కారణం నా గొప్పతనంతో నేను ఏది చేయలేను. ఎంత చేయిస్తున్నాడు అంటే అది దేవుని దయ. అది మాటతో మాత్రమే ఉండకూడదు, క్రియతో కూడా ఉండాలి. అందుకనే ఎన్నో ప్రోగ్రామ్స్ తలపెడుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదన్నా డబ్బులు సహాయం చేయటం, లేదా మీటింగ్స్ పెట్టించాలంటే పెట్టించటం, ఏదన్నా కావాలంటే కొనటం, ఏం చేయాలన్నా చేయటం. నాకు ఎందుకంటే మొన్న ఖర్చు సుమారుగా 32,000 అయిందండి. మొన్న ఖర్చు సుమారుగా 32,000. వచ్చిన డబ్బులు ఎంత తెలుసా? 10,500. నా దగ్గరకు వచ్చిన డబ్బులు 10,500 వచ్చాయి. అయిన ఖర్చు 32,000 సుమారుగా, 32,000. ఏడన్నా పాస్టర్ గారికి ఎదురు డబ్బులు ఇస్తారు అన్ని సంఘాల్లో పాస్టర్ గారిని పండగ పూట పిలిచి భోజనం పెడతారు. మీరెవరైనా ఎప్పుడైనా నన్ను, నా కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టారా? పండగ రోజు ఎప్పుడైనా? పండగ కదండి, మీరు రండి అని మీతో పాటు నాకు ఎప్పుడన్నా మీరు బట్టలు తీసుకున్నారా? ఎంత గౌరవించారండి నన్ను. నా పుట్టినరోజే గుర్తుండదు మీకు. నా పుట్టినరోజు చేయటమే మీకు గుర్తుండదు. గౌరవించుకునే ఒక అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోరు. ఇంత వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తుంటే మీ దగ్గర నుంచి నాకు వస్తున్న రిజల్ట్ నన్ను బలహీనపరుస్తుందే తప్ప బలవంతుడిగా మార్చట్లేదు. మిమ్మల్ని చూసి నేను ఇంకా బలహీనపడుతున్నానండి. ఏంటి పరిచర్య? ఎలా ఉంది పరిచర్య? ఇందులో ఎదుగుదల ఎక్కడ కనపడుతుంది? మిమ్మల్ని చూసి నేను బలహీనపడుతున్నాను. బలపడాలండి, బలపడాలి. మిమ్మల్ని చూసి ఇంకా బలపడాలి. మీరు బలవంతులుగా ఒక వ్యక్తిని మార్చగలగాలి. బలహీనపడుతున్న వ్యక్తిని బలపరచగలగాలి. మీ వైపు నుంచి అంత కోఆపరేషన్ కావాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అది 24లో చాలా కొదువుగా ఉంది. 25లో నన్ను చూపించండి. మీ యొక్క వెలుగు 10 మందిని వెలిగించాలి. మీ వెలుగు 10 మందిని వెలిగించాలి. మీరు బాగా వెలుగుతుంటే మీ వెలుగు నా మీద పడుతుంది. నేను ఇంకా వెలగాలి అని నాకు ప్రయాస వస్తుంది. కానీ మీరే ఆరిపోయే దీపాల్లో ఉంటే మిమ్మల్ని చూసి నేను బలహీనపడిపోవాలి. అంబుల పొదిలో బాణంగా నేను మారలేను. హన్నాని చూసి సమూయేలు రావటం వలన దావీదు బలపడ్డాడు, సౌలు బలపడ్డాడు, ఎంతోమంది బలపడ్డారు. ఒక్క హన్నా నిర్ణయం ప్రపంచానికి ఎంత మార్పును తెచ్చిందో. ఇశ్రాయేలీయులు జనాంగానికి నడిపించడానికి ఒక నాయకుడు దొరికాడు. అది హన్నా వల్ల జరిగింది. మీ వలన కూడా జరుగుతుందా? ఒకవేళ 24లో జరగకపోతే 25లో నన్ను చేసి చూపించండి. ప్రయాసపడండి, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన నీ మాటలు వెనక ఉన్న మాధుర్యాన్ని నీ పిల్లలకు తెలియజేశాను. నీ పిల్లలు విన్నారు. తండ్రి, ఒక హన్నా తన జీవితాన్ని ఎంత ఉన్నతంగా మార్చుకొని తన కుమారుని ద్వారా ఇశ్రాయేలీయులకు వెలుగును తీసుకొని వచ్చింది. ఇశ్రాయేలీయులకు వెలుగుగా తన కుమారుడే మారాడు. అంత గొప్ప భాగ్యం, అంత గొప్ప ఆలోచన తన ఇచ్చిన మాటను నిలవబెట్టుకుంది. అలాగే నా తండ్రి, బాప్తీసం తీసుకున్న బిడ్డలు కూడా అలా వారి మాటను వారు నిలవబెట్టుకునే గొప్ప భాగ్యాన్ని వారికి ఇవ్వండి. నీ ఉన్నతమైన మాటలు ఎంత విలువైనవో, ఎంత గొప్పవో ఇదిగో ఈ 2024 అంతటిలో మేము విన్న వాటి ప్రకారంగా మమ్మల్ని మేము మార్చుకొని సంపూర్ణ పురుషులుగా మారగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీ కృపను మాకు తోడుగా ఉంచమని, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలకు కూడా మీ యొక్క శక్తిని అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా. థ్యాంక్ యూ. 1 and all.